ఈ లోకంలో ఈ పాడే పాట చూస్తే ఈ కాలమాట బహు చెడ్డది. ఇది చెడ్డ కాలం. ఈ చెడు కాలంలో మనం జీవించే వారంగా ఉంటున్నాం. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు ఇటువంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. మరి నాకంటే పెద్దవారు ఉండొచ్చు, చిన్నవారు ఉండొచ్చు. గత 20 సంవత్సరాల కిందట లేనివి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. ఎన్నెన్నో అల్లర్లు, రకరకాల పిల్లలు, యవనంలో ఉండే పిల్లలు రకరకాల అలవాట్లు కూడా మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. అటువంటి దినాల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఎందుకు మనం ఈ లోకానికి వచ్చినాం? ఎందుకు ఈ లోకంలో జన్మిస్తున్నాం? ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఈ విషయాల మీద అవగాహన మనుషులకి కలగడం లేదు. ఈ రోజు ఉన్నామా, అయిపోయింది అంతే. మనుషులు మనం గమనిస్తే ఈ ప్రాంతంలో ఉండేవారందరూ కూడా సుమారుగా 90% కూలీ నాలి చేసుకున్న వారమే అందరం కూడా. రెక్కాడితే కానీ మనకు డొక్కాడదు. అయితే పొద్దుల్లా పనిచేస్తాం, సాయంకాలం ఆ డబ్బు తీసుకొని మరి దాంట్లో చాలా ధనాన్ని ఏం చేస్తామంటే మరి మద్యపానానికి ఉపయోగించే వారుగా ఉంటూ ఉంటాం. తద్వారా కుటుంబాలకు నెమ్మది ఉండదు, భార్య బిడ్డల యొక్క జీవితాలు బాగుండవు. ఎందుకంటే ధనమంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి లోకంలో, చెడు లోకంలో ఉన్నాం. ఈ అలవాట్లు పోవాలంటే, మనసు మారాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుడు ఒక్కడే మన హృదయాన్ని మార్చగలడు. ఇంకెవ్వరూ కూడా హృదయాన్ని మనం మార్చుకోలేం. మనుషులు దాన్ని చూడండి, ఎంతో మంది పాపము వాళ్ళు ఉదయం అనుకుంటారు మాట, ఈ రోజుకి పని చేశాను, ఒక 500 వచ్చింది, ఇది పట్టుకెళ్ళి ఇంటికి ఇవ్వాలనుకుంటారు. సాయంత్రం అయినప్పుడు వాడు ఆగలేడు. ఆ డబ్బులు వచ్చి ఎప్పుడు వచ్చినాయో ఆ మనుషులు వెళ్ళి ఆ బ్రాందీ షాప్ ఏం చేస్తాడు? బ్రాందీ షాప్ పోతాడు. పాప ఆ మనిషికి తాగాలని ఉండదు, కానీ అలవాటున వాడు మానుకోలే. బైబిల్ ఏముందంటే ఇవన్నీ కూడా మనుషుల కట్ట అసాధ్యము. మనల్ని మనం మార్చుకోలేము. మనం అలాగైతే ఎంతో మంది మారిపోయేవారు. మనల్ని మనం మార్చుకోలేము. దేవుడే మార్చాలి. మేము చిన్నతనంలో ఎవరికైనా సరే చెయ్యి విరిగిపోతే ఒక 50 ఏళ్ళ కిందట చూసేవారు అన్నమాట. అప్పుడు ఆపరేషన్ లేవు, వెదురు కర్రలతో కట్టేవారు. వెదురు కర్రలతో కట్టి దాన్ని కట్టు కడితే ఆ యొక్క విరిగిపోయిన చెయ్యి కలిసిపోయేది. దాన్ని ఎవడు కలపక్కర్లా, దేవుడే దాన్ని అలాగ మన యొక్క దేహాన్ని ఆ రకంగా దేవుడే చేసినాడు. ఏ మానవుడు దాన్ని ఇరిగిపోయిన ఎముకను ఏ డాక్టర్ కలపలేడు. దేవుడే ఎముకు ఆ కలిసిపోయే ఆ యొక్క ఏర్పాటును దేవుడే చేసినాడు. బైబిల్ అంటాడు మాట, నా తల్లి గర్భములో నన్ను పిండముగా చేసిన వాడు ఎవడు? మనల్ని తల్లి గర్భములో పిండంగా చేసిన వాడు దేవుడు. చూడండి, మనం గమనిస్తే తల్లి గర్భంలో మనం అందరం కూడా 9 నెలల పాటు ఉమ్మనీళ్ళలో ఉన్నాం, నీటిలో ఉన్నాం. ఆనాడు మనల్ని ఎవరు కాపాడాడు? దేవుడే కాపాడాడు. ఈనాడు మనం నీటిలో ఉండగలమా? నీటిలో ఉంటే ఊపిరి ఆగిపోతుంది. కాబట్టి ఇవన్నీ దేవుడు చేసినాడు. మనల్ని మార్చుకోవడం మనకి సాధ్యం కాదు. మరి ఎవరు మారుస్తారు? దేవుడే మార్చాలి. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు ఈ లోకంలో ఆయన అవతరించినాడు. మనము సహజంగా కొన్ని మాటలు చదువుతుంటాం, అప్రత్యస్య గతిర్నాష్టని. అది సంస్కృత శ్లోకములవి. దాని యొక్క అర్థం ఏంటంటే పుత్రుడు లేర్చో గతి లేదని అర్థం. గతి అనగా స్వర్గము, వైకుంఠం, మోక్షం, దేవుని రాజ్యం అంటాం. అనేక పర్యాయ పదాలు దానికి ఉంటాయి. అందుకని అనేక మంది పెళ్ళైన తర్వాత మగ పిల్లలు కావాలని కోరుకుంటారు. పుత్రుడు అనగా స్త్రీ పురుషులకు పుట్టినవాడు కాదు, కానీ దేవాది దేవుడే భూమి మీద ఆయన ఉద్భవించాలి. ఆయన లేకపోతే స్వర్గము లేదని గ్రంథాలన్నీ కూడా, ప్రపంచంలో ఉండే గ్రంథాలన్నీ కూడా మర్మయుక్తంగా వాటిని తెలియజేస్తున్నాయి. ఆ విషయాలు మనకు వాటి మీద అవగాహన లేకపోబట్టి ఆ విషయాలు మనకు తెలియదు. అందుకే యేసు ప్రభు వారు మానవుడిగా భూమి మీద పుట్టి ఆయన అన్నాడు,
ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, మనుషులందరం కూడా చూడండి, అందరం కూడా డబ్బున్నోడు, డబ్బు లేనోడు, పేదోడు, భిక్షగాలు అందరం కూడా రోజు ప్రయాసపడుతుంటాం. ఎవరికి ఏ మానవుడికి తృప్తి కలగడం లేదు. ఆయన అంటాడన్నమాట, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు చెప్పినాడు. విశ్రాంతి అంటే ఏదో మరి ఒక ఏసీలో కూర్చుంటూ వచ్చే విశ్రాంతి కాదు. మానసిక విశ్రాంతి ఎవరికి కూడా, ఈ భూమి మీద ఎవరికి కూడా మానసిక విశ్రాంతి ఎవరికీ లేదు. విశ్రాంతి మనం కొనుక్కోలేం. విశ్రాంతి ఆస్తుల ద్వారా రాదు. విశ్రాంతి అనేది హోదా ద్వారా రాదు. విశ్రాంతి అనేది అధికారం ద్వారా రాదు. విశ్రాంతి అనేది దేవుడు ఇవ్వాలి. యేసు ప్రభువు అన్నాడు, ప్రయాసపడుతున్న వారులారా నా యొద్దకు రండి. ఒక మహారాజు అన్నాడు, చూచుడు చేత కంటికట తృప్తి కలగడం లేదు, వినుడు చేత మనుషుల కట తృప్తి కలగడం లేదు, తినడం ద్వారా మనుషుడికి తృప్తి కలగడం లేదు. ఈ యొక్క భూమండలంలో మనుషులందరం కూడా ప్రయాసపడుతున్నాం కానీ ఏ ఒక్కడికి తృప్తి అనేది మనకి కోటీశ్వరుడికి లేదు, భిక్షగాడికి లేదు. చూడండి, మనము ఒక దినాల్లో మనం అందరం ఎరుగుదాం. 2019 సంవత్సరం కరోనా వచ్చింది. 19 ఆఖరణ వచ్చింది అనుకోండి, కరోనా వచ్చింది. కరోనా మనందరికి ఏం నేర్పిందంట? ఎవడు ఏం పట్టుకొని రాలేదు, ఎవడు ఏమి పట్టుకొని పోలేదు. ఆ దినాల్లో భూమి మీద మనుషులందరూ భయభ్రాంతులైపోయాం. ధనవంతుడు భయభ్రాంతులైపోయినాడు. మీరు గమనించండి, ధనవంతులు చాలా మంది చచ్చిపోయినారు కరోనా వ్యాధితో. భిక్షగాలు ఎవరు కూడా అటువంటి ఆ మరణం ఎవరికి రాలేదు. దేవుడు పక్షపాతి కాదు. మన ధనము గాని, మన అధికారము గాని మనకు ప్రాణాన్ని ఇవ్వదు. ప్రాణాన్ని ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ప్రభు అంటాడన్నమాట, ప్రయాసపడుతున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను ఇచ్చే విశ్రాంతి లోకమిచ్చినట్లు